ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం వెండి ధరలు భారీగా పతనమవుతున్నాయి. కమోడిటీ మార్కెట్లో బిగ్గెస్ట్ డౌన్ఫాల్. 2 రోజుల్లోనే 1,25,000 పడిపోయింది కిలో వెండి ధర. ఇవాళ ఒక్కరోజే 1,00,000కు పైగా పతనమైంది. 2 రోజుల్లోనే 22,000 పడిపోయింది బంగారం ధర. ఇవాళ ఒక్కరోజే 12,000కు పైగా బంగారం పతనమైంది. జాగ్రత్తగా ఉండాలంటున్నారు మార్కెట్ ఎక్స్పర్ట్స్. ఎందుకంటే మార్కెట్లో వీటిపై పెట్టుబడులు పెట్టే ముందు ఒకటికి 4 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. 2 రోజుల్లోనే బంగారం ధర 20,000 వరకు పడిపోయింది. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,57,840 రూపాయలు. మొన్న 1,78,850 రూపాయలు. నిన్న 1,69,200 రూపాయలు. ఇలా 2 రోజుల్లో ఒక్కసారి కంపారిజన్ చేసుకోండి. 2 రోజుల్లో 75,000 వరకు కూడా కిలో వెండి ధర పడిపోయింది. ఇవాళ కిలో వెండి ధర 2,99,000. నిన్న 4,05,000, మొన్న 4,25,000. ఇట్లా ధరలు అమాంతం పడిపోతున్నాయి. దీనికి అంతర్జాతీయ కారణాలే తోడవుతున్నాయి. అయితే బంగారం వెండి ధరలు పతనమవుతున్న వేళ ఒక్కసారిగా ఈ హెచ్చుతగ్గులు అనేవి ఇప్పుడు అమ్మకాలపై కొనుగోలుపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద ధరలు ప్రస్తుతమైతే క్షీణిస్తున్నాయి. ఇక ఇటీవలి కాలంలో రాకెట్ వేగంతో పెరుగుతూ వచ్చిన ఈ బంగారం వెండి ధరల్లో శుక్రవారం అయితే భారీ కుదుపు ఏర్పడింది. నిన్న అంతర్జాతీయ విపణిలో ఔన్స్ బంగారం అంటే 31 గ్రాముల ధర ఒక రోజులో $594, అంటే దాదాపుగా 11% క్షీణించి $4,732. అలాగే వెండి ధర $36, అంటే దాదాపుగా 32% పతనమై $78 పరిమితమైంది. ఏకంగా రాత్రి 11:55 కంటే ఒక 5 నిమిషాల ముందే నిన్న మార్కెట్ క్లోజ్ అయింది రాత్రి. సో అప్పుడు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం అంటే 24 క్యారెట్స్ ధర 21,860 రూపాయలు పైగా తగ్గి 1,57,840కి చేరింది. కిలో వెండి ధర దాదాపు ₹1,00,000 తగ్గింది. 2,99,000 దగ్గర స్థిరపడిన పరిస్థితి. గురువారం రాత్రి ఈ ముగింపు ధరలు బంగారం అయితేనేమో 1,79,700 ఉండే, అలాగే వెండి 3,99,600 ఉండే. అది శుక్రవారం రాత్రికి ఎంత పడిపోయిందో మనం చూడొచ్చు. మొత్తం మీద ఇదంతా కూడా ఎంసీఎక్స్ మార్కెట్ అంటారు. దాంట్లో జరిగేటువంటి కమోడిటీ ఎక్స్చేంజ్, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ అంటారు ఎంసీఎక్స్. దీంట్లో ట్రేడింగ్ జరుగుతుంది. సో దాంట్లో ఈ ఎంసీఎక్స్లో 10 గ్రాముల బంగారం ఏప్రిల్ కాంట్రాక్ట్ దగ్గర దాదాపు 1,80,499 వద్ద ప్రారంభమై 1,83,493 వద్ద గరిష్ట స్థాయిని తాకిన తదుపరి 1,50,849 వద్ద కనిష్ట స్థాయిని తాకి అక్కడే ముగిసింది. అంటే 18% క్షీణించింది. ఇక కిలో వెండి కూడా మార్చి కాంట్రాక్టు ధర 3,83,898 దగ్గర ప్రారంభమై 3,89,986 వద్ద గరిష్ట స్థాయికి చేరింది. తదుపరి 2,91,922 వద్ద కనిష్టాన్ని నమోదు చేసి అక్కడే ముగిసింది. ఈ కాంట్రాక్ట్ కూడా 27% నష్టపోయింది దాదాపుగా. సో ఇవన్నీ కూడా కమోడిటీస్ సంబంధించినటువంటి పర్సంటేజ్ లెక్కలు. బహుశా మీకు ఇవి కొంత కన్ఫ్యూజన్ కావచ్చు. ఎందుకంటే చాలామందికి సామాన్యులకి లెక్కలు ఈ పర్సంటేజ్ తెలియకపోవచ్చు. కానీ రఫ్గా చెప్పాలంటే ధరలు అమాంతం తగ్గొస్తున్నాయి. వాస్తవానికి కిలో వెండి 1,00,000 పైగా తగ్గింది, బంగారం 20,000 పైగా తగ్గింది. ఇది రఫ్గా చెప్పాల్సిన లెక్క. సో ఇది పరిస్థితి. ఇక్కడ ఏమవుతుంది, ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు, అంటే లాభాల స్వీకరణ చేస్తున్నారు. కమోడిటీస్ ట్రేడింగ్లో పసిడి వెండి ధరలో ఒక్కరోజు పతనం గత 15 ఏళ్ళలో ఎప్పుడు ఇంతలా లేదు విశ్లేషకులు అంటున్నారు. వెండి ధర 27% ఒక్క రోజులో క్షీణించింది. 2011 తర్వాత ఇప్పుడే బంగారం ధర 15% తగ్గింది. ఊహించని గరిష్ట స్థాయిలకు చేరినటువంటి లోహాలు మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం ప్రధాన కారణం. ఇక్కడ అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్గా నియమితులైన నేపథ్యంలో కొత్త కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలోపేతమైంది. ఇది విలువైన లోహాల ట్రేడింగ్పై ప్రభావం చూపినట్టుగా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో మొత్తం మీద వెండి ధరలు ఇంకా 50% క్రాష్ గ్యారంటీ అంటూ జేపీ మోర్గాన్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్పబోతున్నారు. దీంతో రాబోయే రోజుల్లో సిల్వర్ మరింత క్రాష్ ఉండబోతుందా, బంగారంతో పోటీ పడుతూ పెరుగుతున్నటువంటి వెండి రాబోయే రోజుల్లో మరింత తగ్గబోతుందా, ఏం జరగబోతోంది?
వాస్తవానికి ఈ బంగారం ఎవరైతే పెట్టుబడి పెట్టారో అంతే, ఇదంతా పేపర్ వర్క్. పెట్టుబడి పెట్టారంటే ఎవరు కూడా బంగారాన్ని ఫిజికల్గా కొని లేదా కట్టలు డబ్బులు తీసుకుపోయి పెట్టుబడి కొనే అలా కాదు. ఇది ఏంటంటే ఇది పేపర్ వర్క్. ఇదంతా కూడా ఫ్యూచర్స్ అంటారు. అంటే స్టాక్ మార్కెట్లో లెక్కల ప్రకారం కంప్యూటర్ అల్గారిథం ప్రకారం జరిపే లెక్కలు కొనుగోలు అనమాట. సో దాంట్లో ఏమవుతుందంటే ఒక్కసారి చాలామంది అడ్డగోలుగా స్టాక్ చేసి పెట్టుకున్నారు. మనం నిన్న కూడా ఆల్రెడీ డిస్కస్ చేసాం. స్టాక్ చేసి పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ ఇన్వెస్టర్స్ అంటే మదుపుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా అక్కడ డాలర్ రేటు పెరుగుతోంది. అమెరికా ఫెడరల్ బ్యాంక్ అంటారు, అక్కడి సెంట్రల్ బ్యాంక్ అది. అక్కడి బ్యాంకుకు కొత్త చీఫ్ నియమించారు, కొత్త అధిపతి నియమించారు. దీంతో ఏమవుతుంది, అక్కడ డాలర్ బలపడ్డప్పుడు సెంటిమెంట్ అక్కడ డాలర్ మీద మళ్ళినప్పుడు ఈ లోహాలు ఏవైతే ఉన్నాయో బంగారం వెండి తగ్గుముఖం పట్టాయి. దీని ఇప్పటికే చాలామంది అడ్డగోలుగా కొన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ అయితే బాగుంటుంది చెప్పి దీన్ని లాభాల స్వీకరణ అంటే కొన్నదాన్ని స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మి దాన్ని లాభం చేసుకుంటున్నారు. సో లాభాల స్వీకరణ, ప్రాఫిట్ బుకింగ్ అంటారు. చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా కొనుగోలు తగ్గినప్పుడు ఏమవుతుంది, ఈ లాభాలు స్వీకరినప్పుడు అమ్మకాలు పెరిగి కొనుగోలు తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ధర పడిపోతుంది. సో అది జరుగుతుంది. ఆ రకంగా నిన్న నైట్ వరకు కూడా ఎంసీఎక్స్ ఏదైతే మార్కెట్ ఉంటుందో ఈ ట్రేడింగ్ మార్కెట్లో ఇదంతా కూడా నిన్న నైట్ వరకు కూడా బంగారం దాదాపుగా 20,000 పైగా పడిపోయింది. వెండి దాదాపుగా 1,00,000 పైగా పడిపోయిన పరిస్థితి. ఇంకా ఇవాళ మార్కెట్ నైట్ ఎలా ఉంటుందో చెప్పలేం. ఇదంతా కూడా మీరు గమనించండి. ఈ వార్త చెప్పే సమయానికి అంటే ఇవాళ రాత్రికి ఎప్పటికప్పుడు ఈ బంగారం వెండి ధరలు హెచ్చుతగ్గులు ఉంటాయి, మారుతూ ఉంటాయి. ప్రతి గంటకు ఆ రేట్లు అనేవి హెచ్చుతగ్గులు ఉంటాయి. ఖచ్చితంగా అంటే మీరు ఎప్పటికప్పుడు సరిచూసుకోవాల్సింది ఈ రేట్లకు సంబంధించి. సో రేపు 2 రోజుల తర్వాత మళ్ళీ పెరగొచ్చు, తగ్గొచ్చు. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం ఎలా ఉంటుందో చెప్పలేం. ఓవైపు టెన్షన్స్ ఉన్నాయి, ఆ టెన్షన్స్ అన్నీ కూడా కాస్త తగ్గుముఖం పట్టాయి కాబట్టి గొడవలు అక్కడ రష్యా ఉక్రెయిన్ తర్వాత అది కొనసాగుతుంది. బట్ ఇక్కడ అమెరికాకు సంబంధించి కొంత ఇరాన్, వెనిజులా, గ్రీన్లాండ్ ఇట్లాంటి ప్రస్తుతానికి అయితే కాస్త సైలెంట్ అయిపోయారు కాబట్టి ఈ రేట్ల విషయంలో కొంత హెచ్చుతగ్గులున్నాయి. ఇది పరిస్థితి. అసలు ఎలా ఉండబోతుంది మార్కెట్లో నిపుణులు ఏం చెప్తున్నారు, మొత్తం మీద ఈ హెచ్చుతగ్గుల కారణాలు ఏంటి, అంతర్జాతీయంగా ఎలాంటి పరిణామాలు ఉన్నాయి, అవి మన మార్కెట్పై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి. నిజంగా ఇప్పుడు నేను చెప్పే అంశాలన్నీ కూడా సామాన్య ప్రేక్షకుడు ఎవరైనా చూస్తే కనుక కొంచెం కన్ఫ్యూజ్ కావచ్చు. లెక్కలేంటి, ట్రేడింగ్ ఏంటి, మార్కెట్ ఏంటి, ఇదంతా అంతర్జాతీయ మార్కెట్లు ఏంటి అనిపించచ్చు. దానికి ఆ సందేహాలకు నిపుణులు మీకు సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తారు. మన హైదరాబాద్ మార్కెట్లో ఎట్లా ఉంది, బులియన్ మార్కెట్లో రఫ్గా లెక్కెంత, తులం బంగారం ఎట్లా ఉంది, కిలో వెండి ఎంత ఉంది, మొత్తం లెక్కలు ప్రస్తుతం నిపుణులు మీకు చెప్పే ప్రయత్నం చేస్తారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమా మార్కెట్ ఎక్స్పర్ట్స్తో అందిస్తారు. బంగారం వెండి ధరల్లో భారీగా హెచ్చు తగ్గులను చూస్తున్నాము. అయితే మార్కెట్ ఏ విధంగా ఉండబోతోంది, ఇంకా బంగారం వెండి ధరలు పెరిగే అవకాశం ఉందా, లేదంటే ఇప్పుడు తగ్గుతున్నట్లుగా తగ్గుముఖం పట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయా అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు గోల్డ్ అనలిస్ట్ నమశివాయ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాము. నమస్తే సార్. సార్, నిన్న ఎవరు ఊహించని విధంగా వెండి కిలోకి 4 లక్షల వరకు వెళ్ళి మళ్ళీ అమాంతం ఒక్కసారిగా దిగిపోయింది. అదేవిధంగా బంగారం కూడా అదే విధంగా ఉంది. ఎందుకు అంటారు? అంటే అది పెరగాల్సిన దానికన్నా చాలా స్టీప్గా పెరిగింది కదా, పారాబోలిక్ మూమెంట్ వచ్చింది. కాబట్టి నిన్న చెప్తూనే ఉన్నాను నేను కూడా, ఇది పొంగు లాంటిదండి, జాగ్రత్తగా ఉండాలి. పాల పొంగు ఎలా అయితే అదేదో రియల్గా స్ట్రెంత్లు పెరగదు, అది ఓన్లీ పొంగు వస్తుంది, అది టెంపరీ, మళ్ళీ పడిపోతుంది. సో ఇలాంటి పొంగులాగా కనబడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. పడిపోయే ఛాన్స్ ఉంది, పడిపోయే ప్రమాదం ఉంది. ఒకటే రోజులో 50,000 సిల్వర్ కరెక్ట్ అయినా అవ్వచ్చు, ఎప్పుడవుతుంది ఎవరు చెప్పలేం, కానీ బట్ సూన్ జరుగుతుందని చెప్పడం జరిగింది. సో నిన్న మధ్యాహ్నం మాట్లాడాను, ఈవినింగ్ కల్లా ఇది జరగడం చూసాము. సో ఇక్కడ నుండి కూడా అంటే ఇట్లాంటి టైప్ ఆఫ్ మూమెంట్స్ వచ్చినప్పుడు జనరల్గా కరెక్ట్ అయిన ఒక రోజులోనే రివర్స్ అవ్వదు. జనరల్గా ఐఎమ్ టాకింగ్ అబౌట్ 80% ఛాన్స్ ఏంటంటే రివర్స్ అవ్వదు, అంటే మళ్ళీ అప్ సైడ్ పోదు, కొంత కన్సాలిడేట్ అవ్వాలి. కాబట్టి మేబీ రానున్న కాలంలో నేను అనుకోవడం ఒక 8 to 10% గోల్డ్ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మేబీ 1,50,000 to 1,55,000 బ్యాండ్ ప్యూర్ గోల్డ్ నేను మాట్లాడేది రేటు. ఆ లెవెల్ వస్తే బహుశా మిస్ అయ్యాము అనుకున్న వాళ్ళు దాదాపు 1,90,000 వరకు పోయింది. సో ఆల్మోస్ట్ 2 lakhs దగ్గరికి పోయి కరెక్ట్ అయింది. కాబట్టి 1,55,000 రేంజ్ వస్తే మిస్ అయిన వాళ్ళు కొనాలనుకుంటే కొంత కొండ మొదలు పట్టేచ్చేమో అని అనిపిస్తుంది నాకు. అక్కడ కూడా సపోర్ట్ దొరుకుతుందా లేదా చూడాలి. ఏం డిపెండ్స్ అండి, ఇప్పుడు గ్లోబల్ న్యూస్ని బట్టి ఉంటుంది.
ఎప్పుడైతే ఇంత స్టీప్గా పెరుగుతుందో పారాబోలిక్ మూమెంట్ వచ్చినప్పుడు తప్పకుండా ఇలాంటి కరెక్షన్స్ కూడా రావాలి. సో ఇప్పుడు ఇమీడియట్గా ఇవాళ కొనాలి అంటే ఆన్సర్ ఈజ్ నో. బెటర్ వెయిట్. మై ఎక్స్పీరియన్సెస్ వెయిట్ ఫర్ సమ్ మోర్ డేస్. సో సరే, అయితే 2025లో ఇప్పుడు 26లో కూడా చూస్తే నిజంగానే గోల్డ్ సిల్వర్ బుల్ రన్ అనేది చూస్తున్నాము. అంటే ఎవరు ఊహించని విధంగా బంగారంలో మనకి అధికంగా ధరలు పెరిగాయి, అదేవిధంగా వెండిలో కూడా అదే విధంగా పెరిగాయి. అయితే ఇప్పుడే ఎందుకు ఈ విధంగా ఇంత భారీగా పెరుగుదల అనేది చూసాము అంటారు? అంటే అసలు గత కోవిడ్ తర్వాత పరిస్థితులన్నీ కూడా మనం చూస్తున్నాము. ఇండియా ఈజ్ సమ్వాట్ బెటర్ అండి, బట్ అదర్ నేషన్స్ అన్నీ కూడా నిజంగా చెప్పాలంటే స్ట్రగుల్ అవుతున్నాయి. అన్ని దేశాలు కూడా చాలా వరకు స్ట్రగుల్ అవుతున్నాయి. సో తర్వాత దానికి తోడు యుద్ధాలు. సో ఈ యుద్ధాలన్నీ కూడా ఏంటంటే ఎకానమీస్ తీస్తున్నాయి. ఆ కంట్రీస్ ఎకానమీ దెబ్బ పడుతుంది. వాటి మీద ఆ కంట్రీస్ మీద డిపెండ్ అయిన ఎకానమీస్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. సో గ్లోబల్గా చాలా డిస్టర్బెన్స్ అవుతూ ఉంది. సో అదొక పక్కన నడుస్తుంటే ఇంకో పక్కన మనకి ట్రంప్ తీసుకునే నిర్ణయాలన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఒక పక్క డాలర్ వీక్ ఉంది, హ్యూజ్ డెట్ ఉంది అమెరికాకి. దాన్ని ఎలా సరిదిద్దాలో చూడకుండా నేను యూనిలాటరల్గా నిర్ణయాలు తీసేసుకుంటాను, మీరంతా వినాల్సిందే అని ఒక నియంత పాలన చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ దేశం ఉంటే ఆ దేశం వరకు నడుస్తుంది, కానీ మిగతా అన్ని దేశాల మీద మరి నియంతలాగా ప్రవర్తిస్తే అయ్యే పని కాదు. సో దానివల్ల ఏంటంటే డాలర్ రిజర్వ్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ లోపల భయం మొదలైంది. ఎప్పుడైతే రష్యాని వాళ్ళ రిజర్వ్స్ అన్ని మీ డాలర్ రిజర్వ్స్ అన్నీ నేను బ్లాక్ చేసేసాను, యూ కెన్ నాట్ టేక్ బ్యాక్ అనగానే ఏదో భవిష్యత్తులో ఒక రోజున మా దేశంలో కూడా మా రిజర్వ్స్ కూడా ఇట్లానే అవుతుంది ఏమని భయం అనేది అన్ని దేశాల్లో పుట్టడం జరిగింది. సో దానికి ప్రత్యామ్నాయంగా వెతుకుతున్నారు. దానికి బంగారం అనేది ఒక మార్గంగా ఉంది. కాబట్టి దేశాలే, చైనా చాలా అగ్రెసివ్గా ఉంటుంది, కొనడం మొదలుపెట్టాయి. ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ లేకపోతే ఒక ఈటీఎఫ్ లేకపోతే ఎవరు ఇన్స్టిట్యూషన్ కొంటే బంగారం వెండి పెరగడం కాదండి. మెయిన్ రీజన్ దేశాలు కొంటున్నాయి, అంటే సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయి. సో చైనా విపరీతంగా అగ్రెసివ్గా కొంటుంది. ముందు గోల్డ్ కొనడం స్టార్ట్ పెట్టిన తర్వాత సిల్వర్ కూడా కొంటున్నట్టుంది. సో లేకపోతే ఇంత పెరగదు, సిల్వర్ కొనకపోతే ఇంత పెరగదు. సో చైనీస్ ఇన్వెస్టర్లు అయితే కొంటున్నారు, అదైతే తెలుస్తూ ఉంది. దెర్ ఈజ్ ఏ ప్రీమియం ఆల్మోస్ట్ లాస్ట్ 8-9 డేస్ నుండి వింటున్నాం. వాళ్ళు 8 to 10% $10 ఎక్కువ పెట్టి కొంటున్నారని విన్నాం, అంటే చూస్తున్నాం మనం. సో చైనా న్యూస్ అనేది ఎగ్జాక్ట్గా మనకి పక్కాగా ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు, కానీ ఎవరైతే గమనించారో వాళ్ళు చెప్తున్నారు. సో ఇది మొరార్లెస్ ప్రీమియం పెట్టి కొంటున్నారు వాళ్ళు చైనీస్ అని తెలుస్తుంది. సో దానివల్లనే ఇంకా ఉధృతంగా పెరగడం సిల్వర్లో చూసాము. సో ఇదంతా కూడా ట్రంప్ రాకతో ప్రాబ్లమ్స్ పెరిగినాయి. ఈ టారిఫ్స్ అని యూనిలాటరల్గా డెసిషన్ తీసుకోవడము, అన్ని యుద్ధ వాతావరణం సృష్టించడము, థర్డ్ వరల్డ్ వార్ వస్తుందని చెప్పడము, ఇట్లాంటి రకరకాల సమస్యలు క్రియేట్ చేస్తున్నాడు. ఒక్కొక్క దేశాన్ని ఒక్కొక్క రకంగా బెదిరిస్తున్నాడు, బలవంతాన్ని ఆక్యుపై చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ ఏంటంటే యుద్ధ వాతావరణం కదా. న్యాచురల్గా ఈ కాలంలో యుద్ధం అంటే సైన్యము దిగి యుద్ధం చేస్తాను కాదు కదా. ఈ యుద్ధం అంటే ఈ కాలం అంతా టెక్నాలజీ డ్రివెన్ యుద్ధం ఉంటాయి, ఇలాంటివే. ఇది నథింగ్ బట్ థర్డ్ వరల్డ్ వార్ ఏమో, ఇట్లానే కంటిన్యూ చేస్తే ఆ పెద్ద మనిషి. సో నథింగ్ బట్ థర్డ్ వరల్డ్ వార్, ఎవ్రీబడి ఈజ్ అపోజింగ్ నౌ. యుఎస్ ఈజ్ ఫైటింగ్ విత్ సో మెనీ కంట్రీస్ లాగా ఉంది. సో ఈ 21వ శతాబ్దంలో బహుశా ఇట్లాంటి యుద్ధాలే వస్తాయేమో. సో కాబట్టి పరిస్థితులు బాగలేవు, డాలర్ వీక్ అవుతుంది. డాలర్ ఎవరు నమ్మే పరిస్థితులు లేదు. వాళ్ళ డెట్ కూడా వాళ్ళు చెప్పిన $38 trillion కాదు, ఇంకా ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. సో వీ డోంట్ నో. సో $38 trillion ఇట్ సెల్ఫ్ ఈజ్ హ్యూజ్. అంటే దానిపై ఇచ్చి 60 కానీ $80 trillion కానీ ఉండొచ్చు అని చెప్తున్నారు. వీ డో నాట్ నో, బట్ అఫీషియల్గా డిక్లేర్ చేసిన $38 trillion ఇట్ సెల్ఫ్ ఈజ్ హ్యూజ్ డెట్. సో కాబట్టి డాలర్ని ఎవరు నమ్మట్లేదు, డాలర్ ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు, డాలర్ నుండి పారిపోయే ప్రయత్నం చేస్తున్నాయి దేశాలు. సో కాబట్టి బంగారము తర్వాత వెండిలో కూడా పెట్టుబడులు వస్తున్నాయి. సో రిటైల్ ఇన్వెస్టర్లు కూడా పెట్టుబడులు బాగా విపరీతంగా పెడుతున్నారు ఈ కాలంలో. సో వీటి వల్ల పెరుగుతూ ఉంది నాన్ స్టాప్గా. భవిష్యత్తులో కూడా ఇట్లానే కంటిన్యూ అవుతుంది అని నమ్మే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది రోజు రోజుకి. సో కాబట్టి ఈ రేటు ఒక లెక్క కాదు, ఇక్కడ నుండి కూడా డబుల్ అవుతుంది, 50% పెరుగుతుంది అని చెప్పేవాళ్ళు ఎక్కువైపోతున్నారు రోజు రోజుకి. బట్ ఇంత పెరిగినాక సిల్వర్ ఒకటే ఇయర్లో 4.5 times 5 times పెరిగినాక
దానిలో చేయి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. యాక్చువల్గా దానికి కొంచెం దూరంగా ఉంటే బెటర్, ఆల్టర్నేటివ్ చూసుకోవడం బెటర్ అండి ఎప్పుడు కూడా. సరే, అయితే బంగారం వెండి ధరలు పెరుగుతున్నాయి కాబట్టి చాలామంది ఇందాక మీరు చెప్పినట్టుగా పెట్టుబడులు పెడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా అవుతోంది. సో పెట్టడం సేఫే అంటారా ఇప్పుడు పెరుగుతున్న ధరల దృష్ట్యా? కాదండి, సేఫ్ కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా రిటైల్ ఫ్రెంజీ వచ్చిందంటే దాని అర్థము దీనిది టాప్ అయిపోయిందని అంటాము. సరే, ఇప్పుడు ఒక పక్కన రిటైల్ ఫ్రెంజీ ఉండి ఇంకో పక్క చైనా లాంటి దేశాలు ఇంకా కొంటూ ఉండొచ్చు. వి డూ నాట్ నో. అది ఏం చేస్తారు వాళ్ళు అనేది మనకు తెలియదు. సో ఇది మంచి సైన్ కాదు. రిటైల్ ఇంత వెంట పడి కొనడం అనేది చాలా బ్యాడ్ సైన్. అది చూస్తే చాలు దీన్ని అయిపోయిందిరా బాబు, ఈ పరిస్థితి బంగారం వెండి పరిస్థితి అయిపోయింది, కొన్నాళ్ళన్నా సైడ్ వేస్లో మూవ్ అవ్వాలి కొన్నేళ్ళు, లేదంటే పడిపోవాలి. సో థింగ్స్ ఆర్ నాట్ ఆల్ రైట్. ఎక్స్పీరియన్స్ ఇన్వెస్టర్లు అయితే మేము చేయబెట్టము, కొనము. ఎవరైనా వచ్చినా కానీ ఎందుకు తొందరండి, ఈ అసెట్ క్లాస్ కాకపోతే ఇంకో బెటర్ అసెట్ క్లాస్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది, బాగా తగ్గి ఉన్నాయి హైదరాబాద్ లాంటి ప్రాంతంలో. యూ కెన్ లుక్ ఎట్, బాగా తగ్గుంది కాబట్టి 3 రెట్లు 2 రెట్లు 4 రెట్లైనా అసెట్ ఎంబడి ఎందుకు పడాలండి? ఫూలిష్నెస్ కదా. అంతే స్టాక్ మార్కెట్లో కూడా లాస్ట్ 1 ఇయర్ పైనుండి మార్కెట్లు పెద్దగా పెరగట్లేదు, సైడ్ లైన్స్లో ఉంటున్నాయి, స్లైట్ కరెక్షన్లో ఉంది. స్టాక్ మార్కెట్ ఈజ్ అ గుడ్ స్పాట్, అందులో కూడా మంచి సెక్టర్స్ ఉన్నాయి. సో స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ లాంటివి చూడాలి తప్ప బంగారం వెండి వెంటపడి కొనడం అనేది అది కరెక్ట్ కాదు అని చెప్తాను నేను. మన మహిళలకు కూడా చెప్తాను, బంగారం లేకుండా బతకగలుగుతాము. అది ఆహారం కాదు, అదేమీ పెట్రోల్ డీజిల్ కాదు, లేకపోతే మందులు కావు. ఆహారము అదే, అప్పుడు తప్పదు కొనాలి ఏ రేటు ఉన్నా. కానీ దాని వెంటబడి మళ్ళీ పెట్రోల్ డీజిల్ ఎట్లాగో మనం ఆయిల్ ఎట్లాగో ఇంపోర్ట్ చేస్తున్నాం, హ్యూజ్ ఇంపోర్ట్స్ ఉన్నాయి, దానివల్లనే రూపీ డివాల్యూ అవుతుంది నాన్ స్టాప్గా. సో దాంతో ఇప్పుడు బంగారం వెండి కూడా ఇంపోర్ట్ చేస్తున్నాం. ఈ రెండు కూడా మన దగ్గర గనులు లేవు, మన దగ్గర దొరకవు. సో కాబట్టి విపరీతమైన ఇంపోర్ట్స్ వల్ల దేశానికి అది అరిష్టం తప్ప మంచిది కాదు. కాబట్టి ఆలోచించండి. బంగారం వెండి ఇదేదో నాన్ స్టాప్గా పెరుగుతుంది, బంగారం వెండి నాన్ స్టాప్ పెరుగుతుంది అనుకోవడం కరెక్ట్ కాదు. సో అవసరాలు ఉన్నాయి, పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అన్నప్పుడు చూసి అవసరమైనంత వరకు కొనుక్కోండి. ఏదో ఇగో సాటిస్ఫాక్షన్ బంగారం కొనొద్దు, ఇగో సాటిస్ఫాక్షన్ గోల్డ్ కొనొద్దు, సిల్వర్ కొనొద్దండి. సో దిస్ మై సిన్సియర్ అడ్వైస్ అండి. అండ్ ఆల్సో రిక్వెస్ట్, ఎందుకంటే మంచిది కాదు, ఇంత పెరిగినాక చేయి పెడితే కాలుతుందండి. సో ఎంతవరకు పడుతుంది అనేది టైం ఓన్లీ విల్ టెల్ అస్. బట్ ఇక్కడ నుండి మళ్ళీ పెరగచ్చు కూడా, అది ఎవరూ చెప్పలేరు. సో భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు దేశాలు తీసుకుంటాయి, ఇంకా కొంటారా లేదా ఎవరో కంట్రీ వచ్చి అమ్మడానికి ముందు పెడుతుందా? అప్పుడు అమ్మడానికి వచ్చింది అనుకోండి, స్ట్రీప్ ఫాలో అవుతుంది. యూరోపియన్ కంట్రీస్ ఎవరైనా వచ్చి వాళ్ళ దగ్గర రిజర్వ్స్ కొన్ని అమ్ముతానన్నారు అనుకోండి, స్ట్రీప్ ఫాలో అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ లెవెల్లో అసలు రేటు చూడడం ఆపేసేయండి, అప్పుడు కొనాలనిపించదు. తర్వాత రీజనబుల్ కరెక్షన్ వస్తేనే ఆలోచించాలి. పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఉంటే 1,55,000 ప్యూర్ గోల్డ్ ఆ లెవెల్కి వస్తే ప్రాబ్లీ యూ కెన్ లుక్ ఎట్. ఫంక్షన్లు పెళ్ళిళ్ళు ఉన్నాయి మాకు కావాలి అనుకుంటే. రెండోది తగ్గించుకుంటే బెటర్ అండి. బంగారం వెండి కొనడం తగ్గించుకుంటే బెటరు. ఇంత రేట్లు పెట్టి కొనడం అనేది కరెక్ట్ కానే కాదు. ఏ అసెట్ క్లాస్ అయినా కానీ కరెక్షన్లో ఉన్నప్పుడు కొనుక్కోవాలి, కానీ విపరీతంగా పెరిగినాక మనం వెళ్ళి దాని వెంటబడి ఇంకా మార్కెట్లో 4 లక్షల రేటు ఉందంటే నువ్వు 25,000 ఎక్కువ అని దుకాణదారు అంటున్నారంట. 20,000 ప్రీమియం ఇవ్వు, ఎక్స్ట్రా రేట్ ఇవ్వని అడుగుతున్నారు. మనం అమ్మాలని పోతే ఈరోజు అమ్మాలని అడిగితే నేను అడిగాను ఊరికే రేట్ కనుక్కుందామని, అమ్ముతాము ఉందా ఏ రేట్ కొంటారంటే 15,000 డిస్కౌంట్ అంట. సో ఏం జరుగుతుంది ఇక్కడ? సో దిస్ ఈజ్ నాట్ ఫేర్, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. బంగారం వెండి కొనాలంటే ఫిజికల్ గోల్డే కొనాల్సిన పని లేదండి, ఫిజికల్ సిల్వర్ కొనాల్సిన పని లేదండి, అమ్మేటప్పుడు ప్రీమియంలు కొనేటప్పుడు ప్రీమియం పెట్టాల్సిన పని లేదండి. మీరు ఇప్పుడు ఎక్స్చేంజ్లో ట్రేడెడ్ ఫండ్స్ ఉన్నాయి, ఈటీఎఫ్ ఉంటుంది, ఎన్ఎస్సి బిఎస్సి వీటిలలో ఈటీఎఫ్లు ఉన్నాయి. సో బీస్ అంటాము, గోల్డ్ బీసు సిల్వర్ బీసు, అవి కొనుక్కోవచ్చు. సో కాకపోతే ప్రైస్ ఈ రేటుకి సమానంగా ప్రైస్ కనబడదు మీకు, అది కొంచెం డిస్కౌంట్ లాగా కనపడుతుంది. ప్రైస్ కొనేటప్పుడు డిస్కౌంట్ ఉంటుంది, మళ్ళీ అమ్మేటప్పుడు అదే డిస్కౌంట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఎంత పెరుగుతుందో అక్కడ కూడా అంతే పెరుగుతూ ఉంటుంది, ఇక్కడ ఎంత తగ్గుతుందో ఫిజికల్గా అక్కడ కూడా అంతే తగ్గుతూ ఉంటుంది. కాబట్టి అట్లాంటివి చూసుకోవడం బెటర్ అండి. సో ఫిజికల్ గోల్డ్ ఫిజికల్ సిల్వర్ ఎమ్మడి పడ్డం అనేది కరెక్ట్ కానే కాదు. కొనాలి అనుకుంటే నిఫ్టీ గోల్డ్ బీస్ సిల్వర్ బీస్ కొనుక్కోండి. అది కూడా ఎంత చిన్న క్వాంటిటీ కూడా కొనుక్కోవచ్చు. ఇక్కడ కంపల్సరీ బిస్కెట్ కొనాలి, లేకపోతే 1 కిలో కొనాలి, ఇవన్నీ రెస్ట్రిక్షన్స్, అక్కడ ఆ రెస్ట్రిక్షన్స్ లేవు. సో లేదంటే ఎస్ఐపి మోడ్లో కొనుక్కోవడం బెస్ట్ అండి. 10 ఏళ్ళు 20 ఏళ్ళ కోసము ఎస్ఐపి మోడ్లో నేను గోల్డ్ కొనుక్కుంటాను అనుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ బయింగ్ గోల్డ్ అండి, ఆర్ సిల్వర్ ఆల్సో.
సో దానివల్ల ఏమవుతుందంటే రేట్ యావరేజ్ అవుతుంది మీకు. రూపీ కాస్ట్ అంటే మీరు రేట్లు పెరిగినా మనకి అడ్వాంటేజ్, తగ్గిన అడ్వాంటేజ్ అవుతుంది అన్నట్టు దానివల్ల. సో చాలా బ్యూటిఫుల్ బెనిఫిట్స్ వస్తాయి. ఎస్ఐపి మోడ్లో కొనుక్కోవడం మనం సలహా ఇస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రస్తుతం చూసినట్లయితే కూడా బంగారం వెండి ధరల్లో ఎప్పుడూ చూడని విధంగా, అంటే ఈ మధ్య కాలంలో చూడని విధంగా డౌన్ఫాల్ అనేది చూసాము. నిన్నటికి ఈ రోజుకే వెండిలో దాదాపు 50,000 కరెక్షన్ అనేది చూసాము. అయితే బంగారం కూడా అదే విధంగా మనకి తగ్గుతూ వస్తుంది. కానీ స్టేబుల్గా ఒక రేటుకు వచ్చిన తర్వాత కొనుగోలు చేయడం మంచిదని, ప్రస్తుతం ఎవరు కూడా ఆవేశపడి కొనుగోలు చేయడం కానీ ఇన్వెస్ట్ చేయడం కానీ చేయకుండా ఉండటమే మంచిది అని కూడా ఆర్థికవేత్తలు అయితే సూచిస్తున్నారు. విడిజన్స్ గౌరవ్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.